కథల్లో వేరే విషయం. సార్ దళితులకు అవమానాల వరుస ఆధునిక ఘటన సీరియస్ బీజేపీ ఎమ్మెల్యేపై చర్య పార్థసారథి నిన్న కాదు 16వ తారీఖు ఆదోన్లో ఆయన సర్పంచ్, ఆయనేమో ఎమ్మెల్యే తెలిసిన వ్యక్తే, దాంతో ఆయనకు పెద్ద నెట్వర్కే ఉంది కదా, డెంటల్ కాలేజీలు ఇదంతా. ఆయన బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు, మొన్న ఎక్కడో కలిశారు కూడా. ఆయన ఒక సభ జరుగుతుంటే అధికార కార్యక్రమంలో పలానా సర్పంచ్ని పిలవండి ఆయన వస్తాడని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన పిలవలేదు. ఆయన ఎస్సీ సర్పంచ్ అని కాబట్టి ఆయన పేరు చెప్పిన తర్వాత కూడా పిలవలేదు. ఈ దళితులను అవమానించడం, ఆయన మీద చర్య తీసుకోవాలి తప్పకుండా అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, అలాగే ఈరోజు అయితే సిపిఎం వాళ్ళ సమావేశం జరుగుతుంది. శ్రీనివాసరావు వాళ్ళు ఒక తీర్మానం కూడా చేసి ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలని. ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అని కూడా మనం చెప్పలేము. మొన్న అక్కడ జరిగిన ఘటన మనం చూసాం. అంతకుముందు వర్మ పూతలపాటు అనే నియోజకవర్గం, అది కూడా సత్యసాయి జిల్లా ఈ కేవీపీఎస్ కుల వివక్ష సంఘం కార్యదర్శి ఎంవి రమణ అని ఈయన హిందూపూర్లో పోలీస్ స్టేషన్కు పోతే ఏదో ఫిర్యాదు సమస్య చెప్పడానికి పూర్తిగా పోలీసులు చాలా అవమానకరంగా ప్రవర్తించిన పరిస్థితి. అంతకుముందు తెనాల్లో జరిగినప్పుడు సరే పోలీసులు అన్నప్పటికీ కూడా దళితులు కాబట్టి ఇలా నేరస్తులు అనే ట్యాగ్ ఒకటి ఉన్నప్పటికీ కూడా దళితులు కాబట్టి ఇలా చేశారన్న విమర్శ ఒకటి వచ్చింది, చులకన మీకొని. సరే అంతకుముందు పిఠాపురం దగ్గర నుంచి అంటే దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. కూటమి ప్రభుత్వము తర్వాత అధికారులు పోలీసులు ఈ విషయంలో హిందూపురం అంటే ఇంకా స్వయంగా బాలకృష్ణ నియోజకవర్గం, ఇంతకుముందు జరిగింది హిందూపురంలో పోలీస్ స్టేషన్లో అది. కాబట్టి ఒకవైపు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెడుతున్నాము, మనం చాలామంది మీద కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఇంకోవైపున అధికారులు శాసనసభ్యులు, పార్థసారథి కూడా నిజానికి ఆ వర్గాలకు చెందిన వ్యక్తే, ఆయన ఎస్సీ వర్గం కాదు కానీ. బట్ అటువంటి మనిషి చదువుకున్న విద్యార్థికుడు ఇలా ఎందుకు జరిగింది, దీని మీద ఒక ఆయన విచారం వెలిబుచ్చటము, ఆయన మీద చట్టపరంగా తగినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోవాలని వీళ్ళు కోరుతున్నారు. ఇలాంటివి పునరావృతం అయితే మటుకు అది ప్రభుత్వం మీద ఒక తీవ్రమైన నిరసన కూడా ఇది దారితీస్తుంది. సార్ కూటమి వాగ్దానాల కోత, ప్రతిపక్షాల విమర్శలు, ఇది ఇప్పుడు జగన్